Okay. Namaste andarki. So today class we will discuss about NAND and NOR implementations. NAND and NOR implementations. That means last class we have discussed about logic gates implementation in terms of NAND gate and NOR gate. బేసిక్ లాజిక్ గేట్స్ మనము NAND గేట్ను ఉపయోగించి NOR గేట్ను ఉపయోగించి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం చూసాం. ఓకే, నౌ ఇన్ దిస్ క్లాస్ వీ విల్ సీ how to implement the Boolean expressions, how to implement the Boolean expressions or Boolean functions in terms of NAND or NOR. ఒక Boolean ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మనము NANDలో ఎలా రిప్రజెంట్ చేయాలి, NORలో ఎలా రిప్రజెంట్ చేయాలి అని మనం ఈ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము బిఫోర్ గోయింగ్ టు దిస్ మనం ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆర్ బూలియన్ ఫంక్షన్ మనం తీసుకుంటున్నాము. దీన్ని జనరల్గా మనము బేసిక్ లాజిక్ గేట్స్తో ఎలా గీస్తామో ఒకసారి చూడండి. సో ఎలా ఉంది, y ఈక్వల్ టు ఏబి డాట్ సిడి అంటే ఏ డాట్ బి డాట్ సి డాట్ డి అలానే రాసుకోవచ్చు మనం. దాన్ని మనం ఎలా రాసామంటే, నేను ఎలా రాశానంటే, సో దిస్ వన్ ఏబి అంటే ఒక అండర్గేట్ తీసుకున్నాను, ఏబి ప్రోడక్ట్ చేస్తే మనకు ఏబి వచ్చింది. ఇక్కడ అండర్గేట్ తీసుకుని ఏబి ఇన్పుట్స్ ఇచ్చాను నేను, ఐ గాట్ ద ఏబి. ఓకే, అండ్ I have taken second AND gate, and for this AND gate I have given another two inputs, those are the C and D, and from this AND gate I got as a CD as a output. Now these two again given as a two inputs for the third AND gate, and it is giving as a product of AB and CD. So like this we will draw that. Again otherwise we can take only single AND gate. మనం ఒక సింగిల్ AND gate తీసుకొని ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. దీన్నే మనము ఒక AND gate ఇలా తీసుకున్నాము, అన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తాను నేను ఏబిసిడి అంటే మొత్తాన్ని మనం 4 ఇన్పుట్ని మనం ప్రోడక్ట్ చేసాం కదా. అక్కడ ఏబిసిడి ఇలా ఇచ్చినప్పుడు మనకు y ఈక్వల్ టు ఈ విధంగా రాస్తాను నేను. అప్పుడు ఏ డాట్ బి డాట్ సి డాట్ డి ఈ విధంగా రాస్తాం. బట్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఉంది, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ, అండ్ లేటర్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ, అండ్ థర్డ్ స్టెప్ యూ హ్యావ్ టు టేక్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటి మనం ప్రొడక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలా ఉంది, అలా ఇచ్చాడు వాడు ఎక్స్ప్రెషన్. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ ఇండివిజువల్ AND gates. AND gates నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా కానీ ఇచ్చింటే ఎక్స్ప్రెషన్ వాడు మనం ఈ విధంగా సింగిల్ AND gate తీసుకొని మనం రాసి ఉండేవాళ్ళం. బట్ వాడు ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏబి, అండ్ సెకండ్ ఐ హ్యావ్ టేకెన్ ప్రోడక్ట్ ఆఫ్ సిడి, అండ్ లేటర్ ఐ హ్యావ్ టేకెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏబి అండ్ సిడి. ఈ విధంగా మనం తీసుకున్నాం. బూలియన్ ఫంక్షన్ మనం తీసుకొని మనం లాజికల్ సర్క్యూట్ ఈ విధంగా తీసుకున్నాం. దీన్ని మనం ఏమంటామంటే లాజికల్ సర్క్యూట్ అంటాం. లాజికల్ సర్క్యూట్ అంటాం. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో దిస్ వన్, ఇంతకుముందు ఏం చేసాము, మనం ప్రోడక్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద సర్క్యూట్? OR gate, sir. ఏనా OR gate. OR gate. We will take first OR gate. What are the inputs we will consider? A, B, C, D. No. Okay, సింగిల్ OR gate తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం చెప్పండి నాకు. A and B, sir. Two sums ఉన్నాయి సార్ అక్కడ. అప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ సమ్ కి AB ఇన్పుట్స్ గా అదే ఫస్ట్ గేట్ సార్. ఎస్. సెకండ్ OR గేట్ కి CD కి ఇన్పుట్ గా తీసుకుంటాం సార్. వెరీ గుడ్. అండ్ we are going to sum these two. That means we have to consider third OR gate. అంతే కదా? అంతే సార్. Now this one, the first OR gate తీసుకున్నాను, దానికి ఏబి ఇన్పుట్స్ ఇచ్చాను నేను, ఏ ప్లస్ బి వచ్చింది నాకు. సెకండ్ OR gate తీసుకున్నాను, దానికి సిడి ఇన్పుట్ ఇచ్చాను, దాని నుంచి మనం సి ప్లస్ డి వచ్చింది. అగైన్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గోయింగ్ టు సమ్ దీస్ టూ. ఈ నుండి మనం సమ్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో OR gate తీసుకున్నాను, ఈ నుండి నేను OR gateకి ఇచ్చాను. నా ఫైనల్లీ వాట్ విల్ గెట్, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈ విధంగా వస్తుంది. లేదు మనకి ఎక్స్ప్రెషన్ ఈ విధంగా కానీ ఇచ్చుంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్
సో ఎక్స్ప్రెషన్ ఇలా ఉందనుకోండి, y ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ d వితౌట్ బ్రాకెట్స్ ఇలా ఉందనుకోండి, a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈ విధంగా వచ్చింటే మనకి సింగిల్ ఆర్ గేట్ తీసుకుంటాం. సింగిల్ ఆర్ గేట్ తీసుకొని దిస్ ఈజ్ అ y అవుట్పుట్ అండ్ వీ విల్ గివ్ ద 4 ఇన్పుట్స్ ఫర్ దిస్ వన్. ఓకే, దానికి 4 ఇన్పుట్స్ ఇచ్చేస్తాను, ABCD లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్స్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఇండివిజువల్గా మనం తీసుకున్నాం. దట్ మీన్స్ మనం ఫస్ట్లోనే చెప్పాను, ద బ్రాకెట్స్ ఆల్సో పెర్ఫార్మ్ ద ప్రిసీడింగ్స్ అనేవి బ్రాకెట్స్ చేంజ్ చేస్తాయి అని చెప్పి ఉన్నాము బూలియన్ ఫంక్షన్ ఇంట్రడక్షన్లో అన్నమాట. ఓకే, సో లైక్ దిస్ we will draw the logic circuit for this summation. Next I am considering one more example. So can you tell me the logic gates, what are the logic gates we will consider to draw this logic diagram? NAND, sir. NAND gates. NAND gate, huh? Yes, sir. Wrong. AND gate, sir. అంటే ఏబి కి నాండ్ గేట్ యూజ్ చేస్తాం సార్. ఏబి డాష్ కి నాండ్ గేట్ యూజ్ చేసి ఆ రెండిటికి కలిపి నార్ గేట్ యూజ్ చేస్తాం. రాంగ్. ఏబి ఏం చేస్తున్నాము, ప్రొడక్ట్ చేస్తున్నాం అంతే కదమ్మా. అవును సార్, AND gate, sir. అండర్ గేట్ తీసుకుంటాం. అండర్ గేట్ ఏబిని ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఇక్కడ కాంప్లిమెంట్ లేదు మనకు, సింపుల్గా అండర్ గేట్ తీసుకుంటాం. తర్వాత ఏబి డాష్ అంటే ఈ రెండింటి మనం ప్రొడక్ట్ చేస్తున్నాం. ఏ అనే లెటర్లు, బి డాష్ అనే ఒక లెటర్లు, ఈ రెండింటి మనం ప్రొడక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ అగైన్ టు పెర్ఫార్మ్ ద ప్రోడక్ట్ ఐ విల్ టేక్ అనదర్ అండర్ గేట్. ఈ అండర్ గేట్కి ఇన్పుట్స్ ఏమి ఇద్దాం మనము, సెకండ్ అండర్ గేట్కి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, ఏ బి డాష్. నౌ దీస్ టూ అవుట్పుట్స్ విల్ బీ గివెన్ టు ద ఆర్ గేట్. ఎందుకని సమ్ చేస్తున్నాం కదా, రెండింటిని మనం సమ్ చేస్తున్నాం కాబట్టి ఆర్ గేట్కి ఇస్తాం అనమాట. ఓకే, నౌ లెట్ us see the diagram. This one, AB are given for the AND gate. AND gate ఏం చేస్తుంది, ప్రొడక్ట్ చేస్తుంది. ప్రొడక్ట్ చేయడం ద్వారా మనకు A.B అవుట్పుట్ వచ్చింది నాకు, అంటే ఈ టర్మ్ వచ్చింది నాకు. నెక్స్ట్ సెకండ్ ఏం చేసాము, సెకండ్ కూడా మనం ప్రొడక్టే చేసినాము, బట్ ఇన్పుట్స్ ఆర్ A B డాష్. సో B డాష్ ఎలా వస్తుంది మనకు, నాట్ గేట్ ఇస్తేనే కదా B డాష్ వస్తుంది, లేదా మీరు డైరెక్ట్గానే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ B డాష్ పెట్టేసి నాట్ గేట్ తీసేయచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకే, కాకపోతే మనం క్లియర్గా మనం ఇండికేట్ చేస్తున్నాం, B అని ఇన్పుట్ ఇచ్చాము, దానికి నాట్ గేట్ తగడడం వల్ల B డాష్ అయింది. అంటే ఇప్పుడు A B డాష్ రెండు ఇన్పుట్స్ ఇచ్చాం ఈ అండర్ గేట్కి, అప్పుడు ఏమైంది మనకు A.B డాష్ అయింది. నౌ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ సమ్మింగ్ between AB and AB dash. Now to perform this summing operation, we are taking the OR gate. OR gate తీసుకున్నాం. OR gate ఏం చేస్తుంది, ఈ రెండు ఇన్పుట్స్ని సమ్ చేస్తుంది అనమాట. సో AB ప్లస్ AB డాష్, ఈ విధంగా మనం లాజిక్ సర్క్యూట్ చేస్తాం అన్నమాట. Now anybody please. సార్ ఏబిసికి అండ్ గేట్ యూజ్ చేస్తాం సార్. వెరీ గుడ్. ఏబిసి డాష్ కి నాండ్ గేట్ యూజ్ చేస్తాం సార్. నాండ్ గేట్ ఎందుకు వస్తుంది నాన్న, ఇక్కడ నాండ్ గేట్ యూజ్ చేస్తానా, బి డాష్ కాంప్లిమెంట్. అవును, కాంప్లిమెంట్ ఏం తీసుకున్నాము, నాట్ గేట్ తీసుకున్నాను. ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది బి డాష్ కూడా, నాట్ గేట్ వచ్చింది అండ్ గేటే కదా. అవును సార్, అండ్ గేట్ యూజ్ చేసుకుంటాం. ఆ లెటర్కి మాత్రమే కాంప్లిమెంట్ కనుక్కోవాలి కాబట్టి మనము ఇక్కడ నాట్ గేట్ తీసుకున్నాను. ఈ బి డాష్ అనే దానికి మాత్రమే కాంప్లిమెంట్ ఉంది, అందుకని దానికి ఏం చేశాను, నాట్ గేట్ తగిలిచ్చాను నేను. అంటే ఈ లెటర్లకు మాత్రమే కాంప్లిమెంట్, అది బీకి మాత్రమే కాంప్లిమెంట్. ఒకవేళ నేను ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఇక్కడ డాష్ పెట్టుంటే టోటల్గా మీకు నాండ్ గేట్ తీసుకునేవాళ్ళు. ఇక్కడ బ్రాకెట్ పెట్టి హోల్ డాష్ని పెట్టుంటే నేను, దెన్ వీ కెన్ టేక్ నాండ్ గేట్. ఇక్కడ బబుల్ వచ్చిండేది. సో ఇప్పుడు చెప్పండి నాకు మళ్ళీ. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి నాన్న. sir, first one AND gate, sir. వెరీ గుడ్. Second one AB C dash ki AND gate ki plus inverter gate, sir. అంటే దానికి కనెక్షన్ ఇస్తాం సార్ AND gate కి. AB వచ్చి ఇన్పుట్స్ AND gate సార్, C dash అనేది C గా తీసుకుంటాం సార్. అంటే C dash నాట్ గేట్ ఇస్తాం. అవును సార్, నాట్ గేట్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్
Third one A dash C dash not get sir. ఆ మూడింటిని ఏం Again. చేసాం, మళ్ళీ ప్రోడక్ట్ చేసాం కదా, అంటే అండ్ గేటే. And get sir. నేను ఒకసారి డ్రా చేస్తాను చూడండి. సో 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయమ్మా మనకు, 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి అంతే కదా. 3 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క ప్రోడక్ట్ టర్మ్కి ఒక్కొక్క అండర్గేట్ తీసేసుకోండి. ఒక్కొక్క ప్రోడక్ట్ టర్మ్కి ఒక్కొక్క అండర్గేట్. ఎన్ని అయితే ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయో అన్ని అండర్గేట్స్ తీసేసుకోండి. ఓకే, నౌ వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్? A, B, C. B, C. C. Now what are the input for the second product? A, B, C, B, C C dash. dash. Okay, next A dash, B C dash. B, B, C dash. C dash. ఓకేనా. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది ఇప్పుడు కూడా ఏబిసి వస్తుంది. మన ఇన్పుట్స్ ఏమైతే ఇస్తామో అవే వస్తాయన్నమాట. దీని నుంచి ఏమొస్తుంది మనకు ఏబి సి డాష్ వస్తుంది, ప్రోడక్ట్ అనమాట, ప్రోడక్ట్. దీని నుంచి ఏమొస్తుంది మనకు A dash B C dash. ఏ డాష్ బి సి డాష్. సారీ, మ్యూట్ చేసుకోండి. ఏ డాష్ బి సి డాష్ ఇలా వచ్చినాయి అవుట్పుట్స్. ఇప్పుడు ఈ మూడింటిని మనం ఏం చేసాము, సమ్ చేసాం. ఈ మూడింటిని ఏం చేసాం, మనం సమ్ చేసాం. అంటే సమ్ చేయడానికి మనం ఏం తీసుకోవాలి, ఒక ఆర్ గేట్ తీసుకోవాలి. సమ్ చేయడానికి మనం ఒక ఆర్ గేట్ తీసుకోవాలి. దీస్ 2 ఆర్ గివెన్ ఫర్ ద 1 ఆర్ గేట్. ఈ విధంగా దిస్ ఈజ్ ద ఫైనల్ ఎఫ్. ఓకే, సో ఈ మూడింటిని అదేం చేస్తుంది, సమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ సి డాష్ ఉంది. ఇక్కడ ఈ సి డాష్ నేనేం చేస్తానంటే ఇంకా కొంచెం ఈ విధంగానే రాసినా తప్పులేదమ్మా, ఈ విధంగా రాసినా తప్పులేదు. ఒకవేళ నేను ఇంకా క్లియర్గా రాయాలి అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అక్కడ సి డాష్ కావాలి కాబట్టి ఐ విల్ టేక్ సి యాజ్ అ ఇన్పుట్ అండ్ ఐ విల్ యాడ్ నాట్ గేట్. ఏం యాడ్ చేస్తాను నేను, నాట్ గేట్ యాడ్ చేస్తాను. నాట్ గేట్ యాడ్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది, మనకు సి డాష్ వస్తుంది. ఓకే, లైక్ దిస్. సో సికి నాట్ గేట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, మనకు సి డాష్ వస్తుంది. అదేవిధంగా ఏ డాష్కి మనం ఏం చేస్తాము, ఒక నాట్ గేట్ తగిలిద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఇస్తాం మనము, ఇక్కడ ఏ డాష్ వచ్చేస్తుంది. బీకి యాజిటీగా వచ్చేద్దాము. సి డాష్కి మాత్రం అగైన్ ఒక నాట్ గేట్ తగిలిచ్చేసి మనకు సి డాష్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఒకసారి చూడండి, మనం గీసినట్టే ఉందా లేదా చూడండి. సో ఫస్ట్ అండ్ గేట్కి ఏమి ఇచ్చాం మనము, ఏబిసి 3, దాని నుంచి మనకు ఏబిసి వచ్చింది. సెకండ్ అండ్ గేట్కి ఏమి ఇచ్చాం మనము, ఏబి డైరెక్ట్గా సి డాష్ ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఏంటి, సి ఇన్పుట్ ఇచ్చాడు. ఆ సి ఇన్పుట్కి నాట్ గేట్ ఇవ్వడం వల్ల సి డాష్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ అండ్ గేట్ ఏ డాష్ బి సి డాష్ మనం ఇచ్చింది. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఏ తీసుకున్నాడు, దానికి నాట్ గేట్ ఇవ్వడం మనకు ఏ డాష్ వచ్చింది. బి మళ్ళీ సి తీసుకున్నాడు, దానికి నాట్ గేట్ ఇవ్వడం వల్ల సి డాష్ వచ్చింది. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఈ మూడింటిని మనం సమ్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మనం సర్క్యూట్ తీసుకుంటాం. నెక్స్ట్ హౌ మెనీ AND gates are required? 3 sir. 3 AND gates. How many OR gates are required? 2 sir. 1 sir. OR gate is 1 sir. NOT gate is 2 sir. NOT gates అనేటివి 2 1 sir. this one చూడండి.
సో ఫస్ట్ 3 AND గేట్స్ పెట్టామా, ఒక ఆర్ గేట్ అంటే ఆర్ గేట్ సమ్ చేయడానికి, ఈ 3 AND గేట్స్ ఏమో ప్రోడక్ట్ మనం జనరేట్ చేయడానికి. సో ఏ బి డాష్, ఇంతకుముందు ఏం చేసాం మనం నాట్ గేట్ పెట్టుకున్నాం కదా, ఇది ఆల్టర్నేట్ సింబల్. నాట్ గేట్కి ఆల్టర్నేట్ సింబల్ అని చెప్పి ఇంతకుముందు చూపించాను చూడండి లాస్ట్ క్లాస్లో. సో దిస్ ఈజ్ ఆల్టర్నేట్ సింబల్ ఫర్ ద నాట్ గేట్. ఓన్లీ బబుల్ వచ్చింది. బబుల్ అంటే నేను బి ఇన్పుట్ ఇచ్చాను, బబుల్కి ఏమొస్తుంది మనకు బి డాష్ వస్తుంది నాకు. నా సి అంటే ఇక్కడ ఏమొచ్చినట్టు మనం ఏ బి డాష్ సి. ఫస్ట్ వన్ ఏ బి డాష్ సి వస్తుంది మనకు. నా సెకండ్ AND గేట్ నుంచి ఏమొస్తుంది చెప్పండి, ఏమొచ్చాను సెకండ్ AND గేట్కి ఇన్పుట్స్ బి బి డి, బిడి అంటే సెకండ్ AND గేట్ నుంచి మనకు బిడి. అంటే ఇక్కడ ఈ డాట్ పెట్టినాం చూడండి, ఈ డాట్ డికి వచ్చింది, ఈ డాట్ ఏమో బికి వచ్చింది అంటే బిడి. థర్డ్ వన్ C dash D. డి, సి డాష్ డి. నౌ దిస్ 3 ఆర్ సమ్మింగ్ బై యూజింగ్ ఆర్ గేట్. ఈ మూడు మనం ఏం చేస్తున్నాం, ఆర్ గేట్ని ఉపయోగించి సమ్ చేస్తున్నాం అన్నమాట. సో లైక్ దిస్ వీ ఆర్ టైప్ అవుట్పుట్. ఓకే, now tell me how many AND gates are required? Sir, 1 AND gate, sir. Very good. How many OR gates? 2, sir. Very good. 2 OR gates, 1 AND gate. Now let us see. This is the first OR gate to perform the summing of A plus B. A plus B perform చేయడానికి ఇది OR gate. నెక్స్ట్ A plus B dash నాకు కావాలి, దానికి ఇది OR gate. ఫస్ట్ ఇన్పుట్ ఇస్ A, సెకండ్ ఇన్పుట్ ఇస్ B dash. ఆ B dash నాకు రావాలంటే B ఇన్పుట్ తీసుకొని దానికి కాంప్లిమెంట్ అప్లై చేస్తే B dash వస్తుంది నాకు. ఓకే, నా ఈ రెండింటి మనం ఏం చేసాం, ప్రోడక్ట్ చేసాం. ప్రోడక్ట్ చేయడానికి మనకు AND gate కావాలి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ F equal to A plus B dot A plus B dash. Okay. How many OR gates are required? 3, sir. 3 OR gates. How many AND gates are required? 2. How many AND gates are required? 1, sir. 1. సో మీరు ఇక్కడ 2 డాట్స్ చూసి 2 AND gates అనుకున్నాం. మొత్తం మీద మనం 3 ఇన్పుట్స్ ఇస్తున్నాం కదా AND gate కి, అంటే 1 AND gate రిక్వైర్డ్. లెట్ us see the diagram. This one. So first OR gate A, B, C are the inputs, and second OR gate A dash, B dash, C is the inputs. These are A dash, B dash, C are the inputs. So output is A dash, B dash plus C. Now third OR gate నుంచి A plus B dash plus C వస్తుంది మనకు. These are A, B dash, C. So these are the inputs for the first third OR gate. Now these are output from the third OR gate. Now ఈ మూడింటిని మనం ఏం చేసాం, ప్రోడక్ట్ చేసాం. ప్రోడక్ట్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్. Okay. Next, how many OR gates are required? 3, sir. 3. How many AND gates are required? 1, sir. 1. So, like this. So 3 OR gates, 1 AND gate. For first OR gate, inputs are A, B dash, C. This is A, B dash means B bubble. ఇక్కడ B ఉంది కదా, ఈ బబుల్ ఇస్తే B dash అయింది అన్నమాట. నెక్స్ట్ C. సో ఫస్ట్ OR gate నుంచి అవుట్పుట్ దిస్ వన్ A ప్లస్ B dash ప్లస్ C. నెక్స్ట్ సెకండ్ OR gate నుంచి అవుట్పుట్ ఏంటమ్మా, B ప్లస్ C, B ప్లస్ D. మరి B ఇన్పుట్ ఇచ్చామా, నెక్స్ట్ D ఇన్పుట్ ఇచ్చాము, దట్ ఈస్ ద B ప్లస్ D. నెక్స్ట్ థర్డ్ OR gate కి ఇన్పుట్స్ ఏంటి, C ప్లస్ C plus D dash. C ఇన్పుట్ ఇచ్చామా, చూడండి C ఇన్పుట్ ఇచ్చాము, నెక్స్ట్ D డాష్ ఇచ్చాము. D డాష్ అంటే బబుల్ ఉంది కాబట్టి D డాష్ అనమాట. C ప్లస్ D డాష్. నౌ దీస్ 3 ఆర్ అండింగ్. అండింగ్ మీన్స్ ప్రోడక్ట్. ఈ మూడింటి మనం ఏం చేస్తామో ప్రోడక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే AND gateకి ఇస్తున్నాం అనమాట. AND gateకి ఇచ్చినప్పుడు ఇలా ప్రోడక్ట్ వస్తుంది మనకు. ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్స్. లాజిక్ డయాగ్రామ్స్ ఒక ఇచ్చిన బూలియన్ ఫంక్షన్స్కి మనం ఉపయోగించి ఈ విధంగా మనం లాజిక్ డయాగ్రామ్ గీస్తాం అనమాట. ఇంకా మీకు ఫ్యూచర్లో వచ్చేటన్నీ కూడా ఇలాగే మీరు డ్రా చేయాలి. ఓకే, అండ్ సెకండ్ ఇంటూ థర్డ్ ఇంటూ మొత్తం ఇంక ఇవి అనమాట. ఇప్పుడు అసలు కాన్సెప్ట్కి వెళ్దాం. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్. ఫస్ట్ నేను తీసుకుంటే NAND గేట్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇచ్చిన ఈ బూలియన్ ఫంక్షన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బూలియన్ ఫంక్షన్ ఉంది మనకు, దీన్ని మనము ఈ విధంగా డ్రా చేసుకున్నాం ఫస్ట్. ఓకే, బేసిక్ లాజిక్ గేట్స్ని ఉపయోగించి. బేసిక్ లాజిక్ గేట్స్ అంటే నాట్ గేటు, ఆర్ గేటు, AND గేటు, ఈ మూడింటిని ఉపయోగించాం మనం ఇంతవరకు. నాట్ గేటు మీరు ప్రతి డయాగ్రామ్లో మీరు చూడండి కావాలంటే
ఈ మూడే ఉంటాయి మనకు, నాట్ గేటు, ఆర్ గేటు, అండ్ గేటు. నెక్స్ట్ ఫస్ట్ వన్ మీరు చూసుకుంటే నాట్ గేటు, అండ్ గేటు, ఆర్ గేటు, అంటే 3 బేసిక్ లాజిక్ గేట్స్ మాత్రం ఉపయోగించి మాత్రమే డ్రా చేసాము ఇంతవరకు. బట్ ఇప్పుడే ఉంటున్న కాన్సెప్ట్ ప్రకారము వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద బూలియన్ ఫంక్షన్ యూజింగ్ NAND గేట్స్. యూనివర్సల్ గేట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ NAND గేట్ని ఉపయోగించి డ్రా చేయమంటున్నాం అనమాట. దీనికి స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ డ్రా ద సర్క్యూట్ ఫర్ ద గివెన్ బూలియన్ ఫంక్షన్ in terms of AOI logic. Draw the logic circuit in terms of AOI logic for the given boolean function. అంటే ఇచ్చిన బూలియన్ ఫంక్షన్కి ఆ ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్కి మనం సర్క్యూట్ డ్రా చేసుకోవాలి. వేటిలో డ్రా చేయాలి? బై యూజింగ్ AOI. AOI అంటే ఏ అంటే అండ్, ఓ అంటే ఆరు, ఐ అంటే ఇన్వర్టర్. ఓకే, అంటే బేసిక్ లాజిక్ గేట్స్ని ఉపయోగించి మనం సర్క్యూట్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ డ్రా ద సర్క్యూట్ ఇన్ AOI లాజిక్ అంటే ఏంటంటే ఇచ్చిన బూలియన్ ఫంక్షన్కి ఫస్ట్ మనము బేసిక్ లాజిక్ గేట్స్ని ఉపయోగించి సర్క్యూట్ డ్రా చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఇఫ్ NAND హార్డ్వేర్ ఈజ్ చోజన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను NAND గేట్లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ద బూలియన్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్, యాడ్ ఏ సర్కిల్ at the output of the AND gate and add the circle at the inputs of the all OR gates. ఓకే, అంటే ఇక్కడ సర్కిల్ అంటే మీనింగ్ ఏంటంటే బబుల్ అనమాట. సర్కిల్ అంటే మీనింగ్ ఏంటి? బబుల్. ఓకే, సింపుల్గా మనం NAND గేట్లో రిప్రజెంట్ చేయాలంటే యూ హ్యాడ్ టు యాడ్ బబుల్ at the output of the AND gate and at the inputs of the OR gates. నేను NAND గేట్లో రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం బేసిక్ లాజిక్ గేట్స్లో సర్క్యూట్ డ్రా చేయాలి. అండ్ సెకండ్ స్టెప్లోకి వచ్చేసరికి బేసిక్ లాజిక్ గేట్స్లో మనం సర్క్యూట్ డ్రా చేసిన తర్వాత AND గేట్ దగ్గర తీసుకొని AND గేట్ అవుట్పుట్ దగ్గర నువ్వు బబుల్ యాడ్ చేయాలి. అదేవిధంగా OR గేట్స్ ఇన్పుట్స్ దగ్గర నువ్వు బబుల్స్ యాడ్ చేయాలన్నమాట. OR గేట్ ఇన్పుట్ దగ్గర బబుల్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ the bubbles, add or the subtract the bubbles. సో యాడింగ్ అంటే ఇక్కడ యాడ్ చేసాము మనము. సబ్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ఇన్వర్షన్స్. అంటే మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బబుల్స్ యాడ్ చేసిన తర్వాత వీ విల్ గెట్ వన్ మోర్ స్టెప్. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం ఎక్కడైతే బబుల్స్ యాడ్ చేస్తున్నామో, ఎక్కడైతే బబుల్ యాడ్ చేసామో అక్కడ ప్రతి చోట నువ్వు ఒక ఇన్వర్టర్ని యాడ్ చేయాలి. అంటే నాట్ గేట్ని యాడ్ చేయాలి. ఆఫ్టర్ యాడింగ్ నాట్ గేట్, ఇఫ్ యూ గెట్ ద డబుల్ ఇన్వర్షన్స్, దోస్ ఇన్వర్షన్స్ విల్ బి ఎలిమినేటెడ్. ఎందుకని డబుల్ ఇన్వర్షన్స్ మనం చేసినప్పుడు ద సేమ్ టర్మ్ విల్ బి కమింగ్ యాజ్ అవుట్పుట్. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ డబుల్ ఇన్వర్షన్స్ మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, రీప్లేస్ ద బబుల్ ఆర్ బై NAND గేట్. మనం ఆల్టర్నేట్ సింబల్స్లో మనం చూసినాం. NAND గేట్కి అందరి సింబల్ ఏంటి అంటే బబుల్డ్ ఆర్ గేట్. సో మనకి ఇక్కడ బబుల్డ్ ఆర్ గేట్ వస్తుంది. మనకు బబుల్డ్ ఆర్ గేట్ మనం ఏం చేయాలి? సింపుల్గా NAND గేట్తో మనం రీప్లేస్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం స్టెప్స్ రాసుకోవాలి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను అన్ని స్టెప్స్ వరుసగా. ఫస్ట్ ఇచ్చిన ఇచ్చిన ఫంక్షన్కి బేసిక్ లాజిక్ గేట్స్ని ఉపయోగించి సర్క్యూట్ డ్రా చేయాలి. సెకండ్ స్టెప్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సర్క్యూట్ with the basic logic gates, add bubble at the output of the AND gate, add bubble at the inputs of the OR gate, add bubble at the output of the AND gate and at the input of the OR gates. Now third step, at which we are adding the bubbles, at that locations we have to add the inverters. After adding inverters, if you are getting the double inversions, those inversions will be eliminated. Now fourth one, replace bubbled OR gate by using NAND gate. These are the steps in matter. Now we will see example. Implement the below Boolean expression in terms of NAND gate. This is a given Boolean expression.
ఏంటి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏమైనా చెప్పగలరా? ఒకసారి చదవగలరా? వన్ పర్సన్ ప్లీజ్. ఫోర్ టెన్ 410. Hello, good morning, sir. నమస్తే నాన్న. ఇది ఒకసారి చదువునా, ఇచ్చిన బూలియన్ ఫంక్షన్ ఒకసారి చదవండి, రీడ్ చేయండి. Y is equal to ఎస్ A plus B ఎస్ into C bar వెరీ గుడ్. into D, whole power into D, ఇంటూ అనకూడదమ్మా, డాట్ dot. అండ్ ఆపరేషన్ అనమాట. ఓకే, వెరీ గుడ్ నాన్న. Okay, sir. సో ఇప్పుడు ఏ ప్లస్ బి డాట్ సి, ఏ ప్లస్ బి డాట్ సి హోల్ బార్ డాట్ డి ఇలా మనం రీడ్ చేస్తాం. ఇప్పుడు మరి దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే బై యూజింగ్ బేసిక్ లాజిక్ గేట్స్ యూ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్. ఇచ్చిన బూలియన్ ఫంక్షన్స్ మనము బేసిక్ లాజిక్ గేట్స్ని ఉపయోగించి మనం సర్క్యూట్ని డ్రా చేయాలి. సో ఒకసారి చూద్దాం, చూడండి. చూడండి, ఫస్ట్ ఏ ప్లస్ బి మనం చదివింది అదే కదా, ఏ ప్లస్ బి డాట్ సి అన్నాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి. సో ఫస్ట్ ఏ ప్లస్ బి ఆర్ గేట్ అనమాట, ఏ ప్లస్ బి. దానికి డాట్, ఏం డాట్ అంటే ఏం ఇన్పుట్ దేనితో డాట్ చేసాము అంటే అండింగ్ ఆపరేషను సితో చేసాం. దట్ మీన్స్ ఏ ప్లస్ బి డాట్ సి, ఏ ప్లస్ బి డాట్ సి. తర్వాత ఏమన్నా మనము హోల్ బార్ అన్నాం. హోల్ బార్ రావాలంటే మనకి ఏం అప్లై చేయాలి, నాట్ గేట్ అప్లై చేస్తే హోల్ బార్ వచ్చింది. మళ్ళీ ఏం చేసాం మనము, డాట్ డి అన్నాం. ఈ మొత్తాన్ని హోల్ బార్కి మళ్ళీ డాట్ డి అన్నాం. మళ్ళీ డాట్ డి అంటే మళ్ళీ ఏంటి, ఇంకో అండ్ గేట్ తీసుకోండి, దానికి డి ఇన్పుట్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ అ ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, మనం ఎలా అయితే చదువుతున్నామో దాన్ని ఉపయోగించే మనం రాసామన్నమాట. ఫస్ట్ ఏ ప్లస్ బి డాట్ సి, దిస్ వన్ ఏ ప్లస్ బి డాట్ సి, నెక్స్ట్ హోల్ బార్, నెక్స్ట్ ఏ ప్లస్ బి డాట్ సి హోల్ బార్ డాట్ డి, దిస్ వన్ అనమాట, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ ఇలా మనము బేసిక్ లాజిక్ గేట్స్, ఇక్కడ మీరు గమనిస్తే అన్ని గేట్స్ ఒకసారి గమనించి, ఆర్ గేటు, అండ్ గేటు, నాట్ గేటు, అండ్ గేటు, ఆల్ దీస్ త్రీ ఆర్ ద బేసిక్ లాజిక్ గేట్స్ అనమాట. బేసిక్ లాజిక్ గేట్స్, ఏవై లాజిక్ గేట్స్ అనమాట. ఏ అంటే అండ్, ఓ అంటే ఆరు, ఐ అంటే ఇన్వర్టర్. ఓకే, నౌ సెకండ్ స్టెప్ ఏంటి, వీ హ్యావ్ టు యాడ్ బబుల్స్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్, ఇన్పుట్ ఆఫ్ ద ఆర్ గేట్. ఈ సర్క్యూట్లో మనము నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే అండ్ గేట్ అవుట్పుట్ దగ్గర, ఆర్ గేట్ ఇన్పుట్ దగ్గర మనం బబుల్స్ యాడ్ చేయాలి. చూడండి ఒకసారి, ఈజ్ ద సెకండ్ స్టెప్. చూడండి, సో దిస్ ఇస్ ద అండ్ గేట్ కదమ్మా, ఇంతకుముందు దానికి అవుట్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేశాను. ఇది కూడా అండ్ గేట్, దీనికి అవుట్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేశాను. దిస్ ఇస్ ఆర్ గేట్, దానికి ఇన్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేశాను. దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఉన్న బేసిక్ లాజిక్ గేట్స్లో ఉన్న సర్క్యూట్లో అండ్ గేట్ దగ్గర బబుల్ యాడ్ చేయాలి, ఆర్ గేట్ దగ్గర, అండ్ గేట్ దగ్గర అవుట్పుట్ దగ్గర మనం బబుల్ యాడ్ చేయాలి, ఆర్ గేట్కి ఇన్పుట్ దగ్గర మనం బబుల్ యాడ్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం యాడ్ చేసాం. ఓకే, నా థర్డ్ స్టెప్ ఏంటంటే ఎట్ విచ్ వీ యాడెడ్ ద బబుల్స్. నేను ఎక్కడైతే నేను బబుల్ యాడ్ చేశానో అట్ దట్ లొకేషన్స్ వీ హ్యావ్ టు యాడ్ ఇన్వర్టర్, అంటే నాట్ గేట్ని తగిలించాలి. ఎక్కడైతే మనం బబుల్ యాడ్ చేసినామో సెకండ్ స్టెప్లో ఆ లొకేషన్స్లో ఒక నాట్ గేట్ని మనం తగిలించాలి. ఒకసారి చూద్దాం, చూడండి. నేను ఇక్కడ నాండ్ గేట్, అండ్ గేట్కి బబుల్ యాడ్ చేశాను కదమ్మా సెకండ్ స్టెప్లో. మరి ఇక్కడ బబుల్ యాడ్ చేశాను కాబట్టి దానికి ఏమేం చేశాను, నాట్ గేట్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఒక అండ్ గేట్కి బబుల్ యాడ్ చేశాను కదమ్మా, దానికి ఏం చేశాను, నాట్ గేట్ పెట్టాను. ఓకే, అదేవిధంగా ఆర్ గేట్ ఇన్పుట్ దగ్గర మనం బబుల్ యాడ్ చేసాం. మరి ఇక్కడ బబుల్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మనము నాట్ గేట్ తగిలించాలి. అన్నమాట. అంటే బబుల్స్ ఎక్కడైతే పెట్టినామో ఆ లొకేషన్స్లో మనము నాట్ గేటు యాడ్ చేయాలన్నమాట. ఓకే, యాడ్ చేసిన తదుపరి అంటే వెంటనే ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు గెట్ ద డబుల్ ఇన్వర్షన్స్ ఏమైనా ఎక్కడన్నా వచ్చినాయా అనేది చూసుకోవాలి మనం. అంటే 2 నాట్ గేట్స్ ఎక్కడన్నా వచ్చినాయా అనేది మనం చూసుకోవాలి.
So at this location we are getting the 2 NOT gates. And this is calling as a double inversion. So 2 NOT gates అనేటివి వెంటనే వచ్చాయి మనకి ఇక్కడ అంటే క్యాస్కేడింగ్ మేనర్లో. దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ డబుల్ ఇన్వర్షన్. నౌ వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ వన్. ఈ పార్ట్ మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, సో ఈ పార్ట్ని ఎలిమినేట్ చేసి మనం సర్క్యూట్ డ్రా చేసుకోవాలన్నమాట. సర్క్యూట్ని డ్రా చేసుకోవాలి. సర్క్యూట్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చూపిద్దాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా దీన్ని ఎలిమినేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుంది మన సర్క్యూట్. ఈ విధంగా ఉంది సర్క్యూట్. ఈ విధంగా ఇది లేదనుకోండి, డబుల్ ఇన్వర్షన్ ఎలిమినేట్ చేసాం కదమ్మా, ఈ పార్ట్ లేదు, ఈ పార్ట్ లేదు మనకు, ఇదంతా లేదు. అంటే సింపుల్గా ఒక స్ట్రైట్ వైర్ ఉందట, స్ట్రైట్ వైర్. ఓకే, ఈ విధంగా మనం మిగిలింది దీన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ నాట్ గేట్ కదమ్మా ఇది, ఈ నాట్ గేట్ని యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ నాండ్ గేట్. ఈ నాట్ మనం ఆల్రెడీ రిప్రజెంట్ చేసినాం. నాట్ గేట్ని మనం నాండ్ గేట్లో రిప్రజెంట్ చేయాలి. ఈ నాట్ గేట్ని మనం నాండ్ గేట్లో రిప్రజెంట్ చేయాలి. ఈ నాట్ గేట్ని మనం నాండ్ గేట్లో రిప్రజెంట్ చేయాలి. ఇంకా మనకు మిగిలింది ఏంటడా, బబుల్డ్ ఆర్ గేట్. ఈ బబుల్డ్ ఆర్ గేట్ని కూడా నువ్వు నాండ్లో రిప్రజెంట్ చేయాలి. అంటే మనకున్న అన్నిటిని కూడా మనము నాండ్ గేట్లో రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. మనకున్న అన్నిటిని మనం నాండ్ గేట్లో రిప్రజెంట్ చేసుకోవాలి. చేసుకుంటే ఒకసారి చూడండి. సో దీన్ని నాండ్ గేటు, దీన్ని నాండ్ గేటు, దీన్ని నాండ్ గేటు, ఇది ఆల్రెడీ నాండ్ గేటు, ఇది ఆల్రెడీ నాండ్ గేటు, దీన్ని కూడా నువ్వు నాండ్ గేట్లో రిప్రజెంట్ చేసుకోవాలి. నౌ సీ ద సర్క్యూట్, ఫైనల్ సర్క్యూట్. సో దిస్ టూ ఆర్ ద నాండ్ గేట్స్. సో బబుల్డ్ ఆర్ గేట్ నాండ్ గేట్లో రిప్రజెంట్ చేసాము, ఆల్రెడీ నాండ్ గేట్ ఉంది, ఆల్రెడీ నాండ్ గేట్ ఉంది, అండ్ ఫైనల్గా ఉన్న నాట్ గేటు నాండ్ గేట్ రిప్రజెంట్ చేసాం. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చూస్తే అన్నీ కూడా మనకు నాండ్ గేట్లోనే ఉన్నాయి. The total is in a NAND gates. Okay, like this we have to draw the given function in terms of NAND gate anamata. Okay nana. Next inko example chuddama. So tarvata chuddam inko example. This NAND gate ichina boolean function ni NOR gate lo raaskovali. NOR gate lo inko example tarvata chuddam, immediately chuddamu. But before going to another example, I am going to represent the same boolean function in terms of NOR gate. NOR gate lo represent cheddam. స్టెప్స్ ఆర్ సేమ్ స్టెప్స్. కాకపోతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నార్ గేట్లో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు సెకండ్ స్టెప్ చూడండి ఒకసారి. ద బబుల్స్ విల్ బీ యాడెడ్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఆర్ గేట్ అండ్ ఇన్పుట్ ఆఫ్ ద అండ్ గేట్. ప్రీవియస్గానేమో సెకండ్ స్టెప్లో బబుల్స్ విల్ బీ యాడెడ్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్ అండ్ ఇన్పుట్ ఆఫ్ ద ఆర్ గేట్ ప్రీవియస్గా. బట్ ఇన్ దిస్ కేస్, ఇన్ నార్ గేట్ కేస్, we have to add output at the bubbles at the output of the OR gate and bubbles at the input of the AND gate. AND gate input దగ్గర మనం బబుల్స్ యాడ్ చేద్దాము, ఆర్ గేట్కి అవుట్పుట్ దగ్గర మనము బబుల్స్ యాడ్ చేయాలన్నమాట. ఇంకా థర్డ్ స్టెప్ సేమ్. wherever we are adding the bubbles, we have to add the inverters, and if we get the double inversion, that will be eliminated. Next, third step, the bubbled AND gate will be replaced with the NOR gate. Previously, bubbled OR gate will be represented with the NAND gate అన్నాము, బట్ ఇక్కడ bubbled AND gate will be represented with the NOR gate అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. నౌ లెట్ us take example. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. దిస్ వన్. నౌ బేసిక్ సర్క్యూట్ ఇస్ ఆల్సో సేమ్. ఇదేం మారదు మనకు. ఓకే, సో ఫస్ట్ ఆర్ గేటు, అండ్ గేటు, అండ్ గేట్ తర్వాత కాంప్లిమెంటు, తర్వాత ఫైనల్గా ప్రోడక్ట్. ఈ విధంగా వస్తుంది. నవ్వు సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి మనము? ఆర్ గేట్ అవుట్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేయాలి. ఆర్ గేట్ అవుట్పుట్ దగ్గర మనం బబుల్ యాడ్ చేయాలి. అండ్ గేట్ ఇన్పుట్ దగ్గర మనము బబుల్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ గేట్ ఇన్పుట్ దగ్గర మనము బబుల్స్ యాడ్ చేయాలి. ఆర్ గేట్ అవుట్పుట్ దగ్గర అంటే ఇక్కడ వస్తుంది బబుల్, అండ్ గేట్ ఇన్పుట్ దగ్గర అంటే ఇక్కడ వస్తుంది బబుల్స్, ఇక్కడ వస్తుంది బబుల్స్. నవ్ విల్ సీ దట్. ఆర్ గేట్ అవుట్పుట్ దగ్గర, అండ్ గేట్ ఇన్పుట్ దగ్గర బబుల్స్ యాడ్ చేసి, ఓకే, ఈ విధంగా. నవ్ wherever we added the bubbles at that locations, we have to add the NOT gate. NOT gate యాడ్ చేస్తాము. NOT gate యాడ్ చేసిన వెంటనే డబుల్ ఇన్వర్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాము? ఎలిమినేట్ చేస్తాం. సో ఇక్కడ నేను బబుల్ యాడ్ చేశాను కదమ్మా, దానికి ఒక NOT gate. ఇక్కడ కూడా బబుల్ యాడ్ చేశాను కదా, దానికి ఒక NOT gate. మరి ఇక్కడ రెండు NOT gates క్యాస్కేడింగ్లో ఉన్నాయి.
దాన్ని ఎలిమినేట్ చేసేయండి. నువ్వు ఇక్కడ కూడా బబుల్ యాడ్ చేసాం కాబట్టి దీనికి ఒక నాట్ గేటు. నువ్వు ఇక్కడ మనము ఇక్కడ ఆల్రెడీ ఒక నాట్ గేట్ ఉంది మనకు, ఇక్కడ ఆల్రెడీ ఒక నాట్ గేట్ ఉంది. మరి ఇక్కడ బబుల్ యాడ్ చేసాం కాబట్టి అండ్ గేట్ ఇన్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేసాం కాబట్టి దీనికి ఒక నాట్ గేట్. అగైన్ వీఆర్ గెటింగ్ ద డబుల్ ఇన్వర్షన్స్. ఓకే, మరి ఇక్కడ కూడా బబుల్ యాడ్ చేశాను, దీనికి ఒక నాట్ గేట్. సో ఈ విధంగా మనము ఈ డబుల్ ఇన్వర్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ స్ట్రైట్ వైర్ వస్తుంది, ఇక్కడ ఒక స్ట్రైట్ వైర్ వస్తుంది. అండ్ ఫైనల్గా మనం ఏం చేస్తాము, ఇది ఆల్రెడీ నార్ గేట్ వచ్చేసింది, దిస్ ఆర్ నార్ గేట్. నౌ దిస్ ఇస్ అ నాట్ గేట్, యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ అ నార్ గేట్. నార్ గేట్లో రిప్రజెంట్ చేయాలి. అండ్ దిస్ ఇస్ అ బబుల్డ్ అండ్ గేట్, దిస్ అ బబుల్డ్ అండ్ గేట్. దిస్ బబుల్డ్ అండ్ గేట్ విల్ బి రీప్లేస్డ్ విత్ ద నార్ గేట్. And this is also bubbled AND gate, you have to represent this one is with the NOR gate, and this is a NOT gate, you have to represent in terms of NOR gate. Okay, ఈ విధంగా మనకు ఫైనల్గా వస్తుంది. ఓకే, NOR gate, this is the bubbled AND gate కదమ్మా, దాన్ని NOR gate లో వేసాము. ఇది నాట్ గేటు, ఇది కూడా నాట్ గేటు, ఇది బబుల్డ్ AND gate. సో మొత్తం మీరు సర్క్యూట్ చూస్తే ద టోటల్ సర్క్యూట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NOR gate ఓన్లీ. ఈ విధంగా మనము NOR గేట్లను NAND గేట్లను రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, యూ విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి, ఎక్స్క్లూజివ్ ఆర్. మనం ఇంతకుముందు ఏంటి బేసిక్ లాజిక్ గేట్స్ని న్యాండ్లోను నార్లోనూ చూసాము. బట్ ఎక్స్క్లూజివ్ ఆర్ని మనము న్యాండ్ గేట్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, ఆ తర్వాత నార్ గేట్లో ఎలా రిప్రజెంట్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ అని తీసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. ఓకే, దీనికి లాజిక్ గేట్స్తో మనము బేసిక్ లాజిక్ గేట్స్తో సర్క్యూట్ డ్రా చేస్తాం. దీస్ ఆర్ బేసిక్ లాజిక్ గేట్స్తో సర్క్యూట్. ఓకే, ఇప్పుడు మనం నాండ్ గేట్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం నాండ్ గేట్లో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. మన నాండ్ గేట్ ఉన్నప్పుడు అండ్ గేట్ అవుట్పుట్ దగ్గర మనం బబుల్స్ చేద్దాము, ఆర్ గేట్ ఇన్పుట్ దగ్గర మనం బబుల్స్ యాడ్ చేద్దాం. యూజింగ్ NAND gates అంటున్నాం కాబట్టి యాడ్ బబుల్స్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ద AND gates, యాడ్ బబుల్స్ ఎట్ ద ఇన్పుట్ ఆఫ్ ద ఆర్ గేట్. సో బబుల్స్ యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వేర్ ఎవర్ వీ యాడెడ్ ద బబుల్స్ అట్ దట్ లొకేషన్స్ వీ హ్యావ్ టు యాడ్ ద నాట్ గేట్. నాట్ గేట్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక నాట్ గేట్ ఉంటుంది, ఇక్కడ ఒక నాట్ గేట్ వస్తుంది, ఇక్కడ ఒక నాట్ గేట్, ఇక్కడ ఒక నాట్ గేట్. మరి ఈ రెండు ఏంటి క్యాస్కేడింగ్లో ఉంటాయి. దట్ మీన్స్ అగైన్ దిస్ టూ విల్ బి ఎలిమినేటెడ్. సో ఈ రెండు క్యాస్కేడింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తాం అన్నమాట. డబుల్ ఇన్వర్షన్స్ అన్నమాట. రెండు కూడా డబుల్ ఇన్వర్షన్స్ విల్ బి ఎలిమినేటెడ్. ఫైనల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఉన్నట్టు ఇది ఒక నాట్ గేటు, ఇది NAND గేటు, ఇది ఒక NAND గేటు, ఇది నాట్ గేటు, ఇది ఒక బబుల్డ్ ఆర్ గేటు. ఆల్ విల్ బి రీప్లేస్డ్ విత్ ద NAND గేట్. ఇది ఒక NAND గేట్ వస్తుంది, ఇక్కడ ఒక NAND గేటు, ఇక్కడ ఒక NAND గేటు వస్తుంది. సో మొత్తం ఎన్ని NAND గేట్స్ వచ్చాయి మనకు, ఎన్ని వచ్చాయమ్మా, 5 NAND గేట్స్ వచ్చాయి. ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఆల్సో. మీకు ఎక్స్క్లూజివ్ ఆర్ని NAND గేట్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అని అడుగుతాడు. హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అని అడుగుతాడు అన్నమాట వాడు. సో 5 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నమాట. సిమిలర్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ తీసుకున్నాను నేను. ఎక్స్క్లూజివ్ ఆర్ మీరు చేయండి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్ మీరు చేయండి. నేను ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్ గేట్ నేను చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్ నార్, exclusive NOR, this is the expression. Exclusive NOR ki this is the expression AB plus A bar B bar. Now with the basic logic gates ఈ విధంగా వస్తుంది. Now to implement in terms of NOR gate, add bubbles at the input of the AND gate and output of the OR gate. Now ఈ విధంగా బబుల్స్ యాడ్ చేసాం. AND gate ఇన్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేశాను, OR gate అవుట్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేశాను. Now wherever next step, wherever we add the bubbles, add the NOT gate. నాట్ గేట్ని యాడ్ చేయండి. ఈ విధంగా ఇక్కడ బబుల్ యాడ్ చేసాం కదా మనము, ఇక్కడ నాట్ గేట్ యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా బబుల్ యాడ్ చేసాము, ఇక్కడ నాట్ గేట్ని యాడ్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ దగ్గర బబుల్ యాడ్ చేసాం కదా, ఇక్కడ బబుల్ వస్తుంది. మరి ఇక్కడ డబుల్ ఇన్వర్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ రెండు డబుల్ ఇన్వర్షన్స్, దోస్ టూ విల్ బి ఎలిమినేటెడ్. ఇక్కడ డబుల్ ఇన్వర్షన్, ఇక్కడ డబుల్ ఇన్వర్షన్. ఎలిమినేట్ చేయంగా మనకు మిగతా అనేది కూడా ఈ విధంగా వస్తుంది మనకు. దీనికి బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ అ నార్ గేట్. బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ అ నార్ గేట్. నాట్ గేట్ని నార్ గేట్లో రాయండి. ఇది ఆల్రెడీ నార్ గేటు, దిస్ ఆల్సో నాట్ గేట్ అండ్ దిస్ విల్ బి రిప్రజెంట్ నార్ గేట్.
will get like this. The final circuit will be like this. How many NOR gates are required? And 6 NOR gates are required to implement exclusive NOR. Exclusive NOR. Okay. Exclusive NOR ni manamu implement cheyadaniki 6 this one. Okay. 6 NOR gates కావాలి. ఎక్స్క్లూజివ్ NOR ని NAND గేట్లో NOR గేట్లో రిప్రజెంట్ చేయడానికి.